ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా కాసేపు చెప్పుకుందామా? ఓకే, సంతోషం. అందుకొరకే క్రైస్తవులు అంటే నాకు చాలా ఇష్టం. అందుకొరకే మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి, ఈ పర్ణశాల పండుగ ఎక్కడ కనిపిస్తుంది అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 8-9 వాక్యాలలో, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, ఆయన యొక్క కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైనటువంటి యెషువా గారిని ఈ లోకమునకు ఆయన ముందుగానే నిర్ణయించినటువంటి కాలం అట. అది ముందుగానే నిర్ణయించినటువంటి కాలము రోజున యెషువా గారిని ఈ లోకమునకు పంపించాడు. యోబు గ్రంథము 24వ అధ్యాయం 2, 3, 4, 5 వాక్యాలలో సర్వశక్తి కలిగినటువంటి వాడు నియామక కాలములను నియమించాడు. కాలం అనగా ఇంగ్లీష్ బైబిల్లో ఫిక్స్డ్ టైం అని రాయబడింది. ఫిక్స్డ్ టైం. అదే యోబు గ్రంథము 24వ అధ్యాయం 1వ వాక్యములో, లేవికాండం 23వ అధ్యాయం 3-4 వాక్యాలలో ఏమని రాస్తుంది? ఫిక్స్డ్ టైం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరు? ఈ అండపిండ బ్రహ్మాండాన్ని కలిగజేసినటువంటి వాడు, ఈ పంచభూతాలను కలగజేసినటువంటి వాడు, మేఘాలలోంచి ధారాళపాతంగా వర్షాన్ని కురిపించి ఈ నిర్జీవమైనటువంటి భూమిని పంట భూమిగా మార్చి ప్రతి జీవికి ఉపాధిని, ఆహారం ఇచ్చినటువంటి వాడు. నీకు తెలియకుండానే నీ తల్లి గర్భములో నిన్ను రూపించినటువంటి సృష్టికర్త. ఈ సృష్టిలో మానవుడు ఎలాగ జీవించాలని చెప్పేసి రకరకాల పంటలను, వజ్ర వైడూర్యాలను, లవరత్నాలను, కెంపులను, బొగ్గు, గ్యాసు, కరెంటు, ఆక్సిజన్, వాటరు, వెలుతురు ఇవన్నీ కూడా ముందుగాలనే నీ కొరకు నిర్ణయించి మహాజ్ఞానము చేత ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి సృష్టికర్త. ఆయన ఒక ఫిక్స్డ్ టైమ్స్ పెట్టిండట. అయ్యగారు చెప్పినట్టుగా పస్కా పండుగ నెరవేర్చబడ్డది ఆయన మరణించినటువంటి దినం. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ ఎందుకు చేయాలి? దీనికి ముందుగాల పురుడు పోసుకున్నటువంటి తల్లి ఎలాగైతే ఎన్ని భయంకరమైనటువంటి మరణ పంచులలోనికి వెళుతుందో స్త్రీలకు అందరికీ తెలుసు. కన్నటువంటి స్త్రీలకు అందరికీ ఒక కుమారుడికి జన్మనియాలంటే ఈ జన్మ ఉంటుందో పోతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అలాగ పురుడు పోసుకొని ఈ పర్ణశాల పండగకి రావాలండి. 24 గంటలు కట్టిక ఉపవాసం ఉండాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. అదే పాప ప్రాయశ్చిత్తార్థ దినము ఈ పర్ణశాల పండుగ ముందు. దానికంటే ముందు శృంగాధ్వనుల పండుగ. శృంగాధ్వనులు ఎరుగు జనులు ధన్యులు. ధన్యులు అంటే బ్లెస్డ్ పర్సన్స్, ఆల్రెడీ దీవించబడారు. శృంగాధ్వనులు, ఆ ధ్వని, శృంగాధ్వని. రకరకాల ధ్వనులు ఉంటాయి. ఏ ధ్వనులు ఉంటాయి? యుద్ధము ధ్వని వేరే, సైన్యము నడిచేటువంటి ధ్వని వేరే, పండుగల ధ్వని వేరే, శృంగాధ్వని వేరే. ఆ శృంగాధ్వనిలో యెషువా గారి రాకడకు సూచికలు చూపిస్తూ ఉన్నాయి. ఈ పర్ణశాల పండుగ ఆయన పుట్టినటువంటి పండుగ, మరలా తిరిగి వచ్చేటువంటి పండుగ. అటువంటి పండుగకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి షలో. మరి ఎంతగానో శ్రమపడ్డారు మా పిల్లలు. అసలు టైము తక్కువ, దీంట్లో ఈ టెన్షన్, ఆ టెన్షను, అసలు ఎంత అనుకున్నామో అంత లేట్ అయిపోయింది. ఈసారి ఎంత అనుకున్నామో అంత లేట్ అయిపోయింది. అయినప్పటికీ వాళ్ళు అనుకున్నటువంటి ఈ పర్ణశాల అంటే ఆ పర్ణ అనగా ఆకులతో చేసినటువంటి శాలలో ఎవరిని పడుకోబెట్టారండి? యెషువా గారిని పడుకోబెట్టారు. అది సాదృశ్యము. ఎక్కడ చూపించండు? నిర్గమకాండంలో అయ్యగారు చూపించండు 19వ అధ్యాయంలో. ఆ యొక్క కొండ మీదకి రా మోషే, నువ్వు అక్కడికి రాలి, ఎవరు రావద్దు. ఓకే సార్. పోయిన తర్వాత ఇక నా నియామక కాలములు, ఈ పండుగలు, ఇగో ఇది కథ, ఇది వ్యవహారం, ఇది ప్రపంచం అంతా ఇది నడవాలా అని చెప్పిండు. ఓకే సార్. ఆ పలకలు పట్టుకొని వచ్చిండు. అప్పుడు చెప్తాడు మళ్ళీ మోషే గారితో పోతుంటే గుడారం వేయాలా, మందిరం కట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏ మోషే? సార్ నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్. కొలతలు చెప్పినట్టు చెయ్యి. మోషే సార్ ఓకే సార్. నహావు ఇన్ని మూరలు కట్టు, ఇంత వెడల్పు కట్టు. ఓకే సార్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. ఇవి అన్ని కూడా పండుగలు, ఈ కొలతలన్నీ కూడా రాబోయేటువంటి ఛాయ. ఆ ఛాయ ప్రకారంగా వాళ్ళు కట్టారు, రక్షించబడ్డారు. ఆ ఛాయ ప్రకారంగా మీరు మీ కుటుంబాలను కట్టుకొనండి. ఆ ఛాయ ఏంటంటే పర్ణశాల పండుగ, యెషువా గారు పుట్టినటువంటి పండుగ.
అది ఎప్పుడైతే అది ఛాయగా ఉన్నాడో అది తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు తెలిసింది దాంట్లో ఇంకెక్కడ కలపబడినటువంటి నామం ఎక్కడ అందుకొరకు అంటాడు కదా. ఇక్కడ చాలా మందికి ఈ పత్రిక ఈ మాట చాలా మంది చేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 అందరూ చెప్తారు, అందరూ అధికారులు చెప్తారు ఏమని, నా తండ్రి చిత్త ప్రకారం చేయనిటువంటి వాడు గెట్ అవుట్ అందరూ చెప్తారు. మరి ఏంటిది తండ్రి చిత్తం? 1వ దశలోనికి 4వ అధ్యాయం 4వ వాక్యం ఏమని అంటుందంటే, వారి వారి ఘటములను పాపములో నుంచి కాపాడుకునేటువంటి. పాపం అంటే ఏంటిది? ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞ పర్ణశాల పండుగ, ఆజ్ఞ విశ్రాంతి దినం, ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి, ఆజ్ఞ దొంగతనం చేయొద్దు, ఆజ్ఞ. ఒక బాబుతో మాట్లాడేటప్పుడు అయ్యగారు ఇది మనమే మన బైబిల్ ఎందుకు చెప్పాలి, అందరూ అదే చెప్తారుగా అంటాను. దొంగతనం చేయొద్దు, నరాతి చేయొద్దు, బైబిల్ ఎందుకు చెప్పాలండి, అందరూ చెప్తున్నారు, లోకం కూడా చెప్తుంది కదా. లోకానికి క్యాన్సిల్ వచ్చింది, మరి ఆయన చెప్తేనే వచ్చింది. కనుక అవన్నీ ఆజ్ఞలు. ఆజ్ఞ ప్రకారంగా మరి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని నడిపించుకోవడానికి ఇష్టపడతామో ఆ 2వ రాకుల్లో మనం అందరం కూడా ఎత్తపడతాం. మరి అట్టి కృప, అట్టి ఘనత పరమ తండ్రి మనందరికీ, మీ అందరికీ దయచేయునుగాక. మరి ఈ పండుగ విషయమై ప్రార్థన సహాయం, మాట సహాయం, మనిషి యొక్క సహాయము, ఆర్థిక సహాయము, ఇన్ని రకాలుగా సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి షలో. ఆర్కెస్ట్రా వాళ్ళు సరే, ఎందుకంటే మేము సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఒకరికి ఇచ్చాము, తమ్ముడు ముందు చెప్పుకోవడం అది గర్వకారణం. ఎందుకంటే ఒకరికి మాట ఇచ్చాము, వాళ్ళు టైంలో జస్ట్ మిస్ అయిపోయింది, ఆర్కెస్ట్రా వాళ్ళు అందుకోలేకపోయారు. అప్పటికప్పుడు చెప్పడం వల్ల తను కూడా సరైనటువంటి టైంకి అందుకోలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఆర్కెస్ట్రా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి షాలో వచ్చినటువంటి అయ్యగారులందరికీ షాలో వంట మంచి సమాధానము కలుగును గాక అర్థం. సమాధానం అంటే సృష్టికర్తైనటువంటి యావే తండ్రి యొక్క శాంతి, శుభాలు, శ్రేయాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు మీ అందరికీ కలుగుగాకనే అన్నటువంటి మాట ఆ ఒక్క మాటలో పొందుపరిచిండు. ఎవరు? యెహోవా గారు చెప్పండి. మీరు పోయినప్పుడు షలోం చెప్పండి అంటే, ఇది శనివారం పోలది షలోం అంటారు చాలా మంది. ప్రైజ్ లార్డ్ అంటారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్ షలోం ఏంది? మీదది, ఇది మాది. కొంతమంది ఏమో మారనాథ, కొంతమంది ఏమో స్తోత్రం, కొంతమంది ఏమో మా దయచేసి షలోం అని చెప్తే ఈ రామారావు అన్న బోడతలకాయుడు ఏదో చెప్పినాను మీరు అనుకోబాకండి. యెహోవా గారు చెప్పిండండి, అది దయచేసి ఏమనుకోబాకండి. నేర్చుకోండి. షలోం అనేటువంటి మాట మీకు, మీ కుటుంబాలకు శుభ శ్రేయాలు కలుగును కాకని అర్థం. ప్రైజ్ ద లార్డ్ అన్నటువంటి మాట ప్రభువుకు స్తోత్రం. లార్డ్ అంటే ప్రభు. జడ్జి గారిని కూడా ప్రభువే అంటారు, రాజుల ప్రభు అంటారు, మన ధనవంతుల ప్రభులు అంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వాక్యంలో. దయచేసి వాళ్ళదని కొంచెం చెప్పి అనుకోమాకండి. చెప్తున్న దాంట్లో ఉన్నటువంటి ఏ క్రైస్తవులైనా సరే దాన్ని చెప్తున్నటువంటి మాటను, దాంట్లో పరమార్థాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు నక్షత్రముల వలె నడిపించేటువంటి వారు అయితే నడుస్తారు, ఆ యెహోవా గారి దగ్గరికి చేర్చబడతారు. అట్టి కృప మనందరికి దయచేయను గాక. అందరికి ప్రత్యేకమైనటువంటి షలోం. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. కూడిక ఎంతతో ముగించబడింది, 1:30 అయింది. ఓకే, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సహోదరి ప్రార్థనకు నడిపిస్తారు. దిగిన ప్రార్థనతో కూడికను ముగించుకుంటారా?